ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తోడు నీడ ఆర్గనైజేషన్ నుంచి ఫౌండర్ రాజేశ్వరి మేడం. మేడంతో మాట్లాడదాం. నమస్తే అమ్మా. నమస్తే నవీన. మేడం, కొంతమంది భర్తలు భార్యల మాట వినరు, అసలు వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వరు. 10 మందిలో కూడా వాళ్ళకి కొంచెం వాల్యూ ఇచ్చి మాట్లాడరు. అరే ఇంతమందిలో దీని గురించి ఇలా మాట్లాడకూడదు, తర్వాత చూసుకుందాంలే అనే ఆలోచన ఉండదు. ఎందుకు ఇంపార్టెన్స్ ఇవ్వరు అంటారు? అసలు భార్య మాట ఎందుకు భర్త ఎవరు అంటే ఆడదానికి అసలు మాట ఏంటి, దానికి ఒక ఆలోచన ఏంటి అన్న భావన చాలా మందిలో ఉంది ఇప్పటికి కూడా. అంటే ఆడది కూడా మాట్లాడటమేనా? ఆడది ఎందుకు మాట్లాడకూడదు కాదు, ఆడది కూడా మాట్లాడటమేనా? దాని మాటకు ఒక విలువేంటి? మా తాతగారు ఎప్పుడు మా అమ్మమ్మని తిడుతుంటారు, నీకెందుకు నువ్వు వంటింటే పో, నువ్వు వంటింటే పో అంటే వంటిల్లో ఒక్కటే ఆవిడ సామ్రాజ్యం. అక్కడ తప్ప ఆవిడ వీధి గదిలోకి రావడానికి వీల్లేదు, మాట్లాడడానికి వీల్లేదు. సలహా సంగతి అసలే లేదు. ఏదో మన వాళ్ళు చెప్తారు చూడు, కరణేష్ మంత్రి అంటారు, మంత్రిలాగా సలహా ఇవ్వచ్చని. వినేవాడేవాడు ఏదైనా చెప్తే నీకు అవసరమా ఇవన్నీ, నీకెందుకు లోపల పో, నీకెందుకు వంటింట్లోకి పో అని తిట్టడమే అలవాటైంది. ఒక 100 సంవత్సరాల కిందట మేల్ డామినేషన్ ఉండేది మన దేశంలో. అంటే పితృస్వామ్య వ్యవస్థ అనే వాళ్ళు చూసావా, అలాగా తండ్రి మాటే, అదే ఆ ఇంటికి యజమాని ఎవరైతే పురుషుడి మాటే చలామణి. పిల్లల చదువులైన వాళ్ళ ఇష్టమే, ఇంటి వ్యవహారాలైన వాళ్ళ ఇష్టమే, పెళ్ళైనా వాళ్ళ ఇష్టమే, ఏదైనా వాళ్ళ ఇష్టమే. మరి ఆడదాని పాత్ర ఏంటంటే వండడం, పెట్టడం, మొగుడు కావాల్సిన అరేంజ్మెంట్లు చేయడం, వాడి కోరికలు తీర్చడం వరకే ఆడదాని పాత్ర. దానికంటూ ఇండివిజువాలిటీ లేదు అసలు. అది 50 ఏళ్ళు దాటిన తర్వాత, అంటే ఒక 50 ఇయర్స్ తర్వాత ఆడదానిలో ఆలోచన మొదలైంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా తాతగారు రోజు వంట చేయాలంటే కూరల బుట్ట దగ్గరికి వెళ్ళి ఆయన కూరలు ఏరి అక్కడ పెట్టేవారు. అది ఆయన రోజుల్లో 4 పచ్చిమిరపకాయలు, 4 వంకాయలు, ఆ రోజు ఏమేం చేయాలో చెప్తే ఈవిడ వంట మనిషిలాగా ఆ కూరలు తీసుకెళ్ళి వంట చేసేది. ఈ కూర కాదు నేను ఆ కూర చేస్తానే స్వతంత్రం లేదు, అసలు ఆలోచన కూడా ఆవిడకి లేదు. మా అమ్మగారు రోజులు అంటే ఒక జనరేషన్ మారిన తర్వాత మా అమ్మగారు కేకలేసేవారు మా అమ్మమ్మని, ఏంటి ఆయన ఏరటువంటి కూరల బుట్టలోంచి కావాల్సిన కూరలు తీసుకుని వండలేవా అని. ఆవిడేమనేదంటే, పోన్లే అమ్మ నాకేం నష్టం, ఆయన ఏరిస్తే అదే వండుతాను, నాదేం పోయింది, ఏరే పనే తప్పింది నాకు అని అనుకొని ఆనందపడేదే కానీ నాకు స్వతంత్రం లేదన్న భావన ఆవిడలో లేదు. జనరేషన్ గ్యాప్లో ఆవిడ ఆలోచన అంతే ఉండేది. ఈ జనరేషన్ మారిన తర్వాత మా అమ్మగారు రోజులు వచ్చిన తర్వాత అలా ఎందుకు చెయ్యాలి, మనకి ఇష్టం వచ్చిన స్వేచ్ఛ మనకు లేదా, మనకి నచ్చిన కూర మనం వండే స్వేచ్ఛ మనకి లేదా అన్న భావన ఈవిళ్ళలో వచ్చింది. అంటే ఒక తరం మారేటప్పటికీ ఆలోచన విధానం మారింది. మా అమ్మగారు రోజులు వచ్చేటికి ఆవిడ కూరల బుట్టలోంచి ఆవిడకి ఇష్టం వచ్చిన కూర తీసుకుని వండే మార్పు వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు మా జనరేషన్ వచ్చిన తర్వాత వాళ్ళు ఒకవేళ సపోజ్ ఈవేళ ఈ బెండకాయ కూర చేయంటే, ఈవేళ వంకాయలు పాడైపోతున్నాయి, నేను వంకాయలే చేస్తాను, బెండకాయ రేపు చేస్తానండి అని తిరగబడి సమాధానం చెప్పేది మా జనరేషన్లో వచ్చింది. ఒక స్టెప్ ఎక్కువ అనమాట. అంటే ఈ కూర పాడైపోతుంది, మీకు తెలియదు కాబట్టి బెండకాయ కూర ఉండన్నారు, పాడైపోతున్నది వేస్ట్ అయిపోతుంది కదా, అందుకని ఈరోజు వంకాయ తినండి, రేపు కావాలంటే బెండకాయ చేస్తాను అనే మార్పు కాస్త తిరిగి సమాధానం చెప్పడం అనేది మా జనరేషన్లో వచ్చింది. మా పిల్లల జనరేషన్ వచ్చేటప్పటికి ఎందుకు చేయాలి ఇవాళ అని నేను చేయను, అసలు నేను ఇవాళ వంటే చేయను, స్విగ్గీ నుంచి ఆర్డర్ ఇద్దామనుకున్నా అనే జవాబు మా పిల్లల జనరేషన్లో వచ్చింది. అలాగే తరాలు మారుతున్న కొద్దీ అంతరాలు కూడా మారుతూ వచ్చాయి, ఆలోచన విధానం మారుతూ వచ్చింది. ఎందుకు చెయ్యవు అనే ప్రశ్నే లేదు మా తాతగారి రోజులో. ఇది చెయ్యి అంటే ఎందుకు చేయాలి అనే ప్రశ్న లేదు కదా ఆవిడ దగ్గర నుంచి. అలా వెళ్ళిపోయింది డామినేషన్. ఆ తర్వాత మా అమ్మగారు రోజులు వచ్చిన తర్వాత అదెందుకు చేయాలి, ఇదే చేస్తాను, అలాగా జనరేషన్ మారుతున్న కొద్దీ ఆలోచన విధానాలు మారుతూ వచ్చాయి. అంచేత మేల్ డామినేషన్లో మగవాడికి ఇది కావాలి అని అడగమే తప్ప అయ్యో దాని ఇష్టం ఏంటో అనే ఆలోచన లేదు అసలు. ఇప్పటికీ చాలా మందికి లేదు, 190 మందికి లేదు. నాకు ఇది ఇష్టం, ఇది చెయ్యండి, నాకు అది ఇష్టం, అది చెయ్యి, నాకు ఇవాళ ఇలా నాకు ఇవాళ అల్లాగా ఇలా ఉండాలి అలా ఉండాలి నాకు అని అనే కానీ మనము ఇలా ఉందాము, నేను మనము అనే ఆలోచన లేదు. అసలు నీకేం ఇష్టం అనే ఆలోచన అసలే లేదు. అంచేత మేల్ డామినేషన్లో మొదటి నుంచి కూడా ఆ రకంగా డామినేషన్ జరుగుతూ వచ్చింది. ఇప్పుడు కాస్త ఆడవాళ్ళు నోరు తెరిచి మాట్లాడుతున్నారు, అడుగుతున్నారు, ఎందుకు మాకు ఆ స్వతంత్రం ఇవ్వటం లేదు, నాకు ఇదే ఇష్టం, నాకు అదే ఇష్టం అని. ఈ సినిమాకి వెడదామంటే ఆ సినిమాకి వెనకాల చీరగట్టుకుని వెళ్ళడమే కానీ ఆ సినిమా బాగుండదు, ఈ సినిమాకి వెడదాం అనే ఆలోచన లేదు. ఇప్పుడైతే ఆడవాళ్ళు అంటున్నారు, ఆ సినిమా ఏం బాగాలేదు, రివ్యూ చూశాను నేను, ఈ సినిమా బాగుంది దీనికి వెళ్దాం అనే చేంజ్ ఇప్పుడు ఆడవాళ్ళలో వస్తుంది. కానీ మేల్ డామినేషన్లో ఎప్పుడూ ఆ మగవాళ్ళ ఆధిపత్యమే చలామణైంది. అందుకే కదా పెట్టారు కార్యేషు దాసి, కరణేష్ మంత్రి, భోజేషు మాత, అన్నీ షట్కర్మయుక్త కుల ధర్మపత్ని అనే చెప్పారు. కానీ
మరి పురుషుడు ఎలా ఉండాలనేది చెప్పలేదే. మరి అన్ని బాగున్నాయి మేడం. కర్ణేష్ మంత్రి అంటున్నారు కదా, మరి సలహాలు ఇచ్చే దగ్గర మంత్రి లాగా ఉంటుంది భార్య అంటారు. అవును. ఎంతమంది భర్తలు భార్య సలహాలు వింటున్నారు, తీసుకుంటున్నారు? నీకెందుకు వంటింటే తప్ప. ఒకవేళ ఈ రోజుల్లో కాలాన్ని బట్టి ఈ రోజుల్లో మారి వాళ్ళు సలహా ఇచ్చినా వినడం వినకపోవడం అనేది వాడి ఇష్టం. నువ్వు సలహా ఇచ్చావు, బాగుంది, చెప్పావు, కానీ వినాలని రూల్ లేదు కదా. నాకు నచ్చితే వింటా, లేకపోతే లేదు, అంతే. అంచేత ఎప్పుడైనా అంతో ఇంతో మెయిల్ డామినేషన్ ఇప్పటికీ ఉందమ్మా, పోలేదు అది. అది మొదటి నుంచి తరతరాలుగా అలవాటు అయిపోయింది. ఒకటి ఆడదానికి ఆలోచన ఏంటి అసలు అనే కానీ మగవాడి కంటే ఇంకా ఎక్కువ ఆలోచించగల తెలివితేటలు ఆడదానికి ఉన్నాయని మగవాడు ఒప్పుకోడు. ఎవరు ఒప్పుకోరు అసలు. వాళ్ళకి తెలిసినా కూడా ఎంత మహిళలు పైకి ఎదుగుతున్నా ఒప్పుకోరు. మీరు ఎంత కిందే తక్కువే అంటారు అన్న భావనే తప్ప వాళ్ళు కూడా పైకి రావాలి అన్న ఏ పురుషుడు ఆలోచిస్తాడో నా పెళ్ళ నాకంటే ఎత్తులో ఉండాలని ఎవరు ఆలోచించరు. ఒకవేళ అది ఏమన్నా పైకి ఎత్తులో ఎదిగేలా ఉంటే ఉద్యోగం మానేసి ఇంట్లో కూర్చోవు, కూర వండుకో, పప్పు ఇగో వచ్చేస్తుంది అంటారు అక్కడ. ఇగో క్లాస్ చాలా వస్తుంది కదా. అంచేత నీకెందుకు ఏదో ఉద్యోగం మానిపారే, నేనున్నాను కదా, నేను పోషిస్తున్నాను కదా అంటారు. కానీ కొంతమంది మరి ఇప్పుడు ఈ వీడియో చూసారు, కొంత కామెంట్స్ పెడతారు, మేడం అదేంటి మేడం మీరు అలా మాట్లాడుతున్నారు, మా ఆవిడని బాగా సపోర్ట్ చేస్తాను నేను అన్నాను కొందరు అన్నాను, అందరూ అనలేదు. నేను అందరిలో కొందరు ఇలా ఉన్నారు, నువ్వు మిగతా కొందరిలో ఉండొచ్చు, నువ్వు బాగా సపోర్ట్ చేయొచ్చు, అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు లేకపోలే. కానీ మెయిల్ డామినేషన్ ఎక్కువ ఉంది, ఎక్కువ శాతం ఇలాంటి వాళ్ళు ఉన్నారు అని చెప్పుకుంటున్నాం ఇప్పటికీ. అంతే. థ్యాంక్ యూ.